చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే. ఓ ఓ రే వస్తు ఓ చెల్లె మళ్ళీ ఇప్పుడు అరిసామనుకోండి ఏదో ఒకటి అంటాడు. సించాన్ ఏంటమ్మా ఈరోజు ఎంత హుషారుగా ఉన్నావు స్కూల్కి వెళ్ళడానికి? నేనెందుకు భయపడతాను, నువ్వు వస్తావు కదా క్లాస్ కి వచ్చి లతా మిస్ కి మొత్తం అంతా చెప్తావు. ఏం లిఖిత్ మామా, ఈ రోజు ఎక్కడికో వెళ్తున్నట్టుకున్నావు కదా. అయినా నాకు గుర్తు, ఈ రోజు మీకు 20 ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, దాంట్లో గెలిస్తే నేను బిలియనీర్ అయిపోతాను. ఎందుకంటే ఇది లాస్ ఏంటోస్ లో ఉన్న అందరికంటే ఎంతో డబ్బున్న వాళ్ళతో మ్యాచ్ అని చెప్పేసి అన్నావు. అంటే ఒకవేళ ఈ మ్యాచ్ గనక మీరు గెలిస్తే లాస్ ఏంటోస్ లో ఉన్న వాళ్ళకంటే మీరు ఎంతో డబ్బున్న వాళ్ళు అయిపోతారు. అంతే కదా నువ్వు అనేది. కానీ నాకు ఎందుకు నమ్మకం లేదు. వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఓడిపోతారనేసి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఓడిపోవచ్చు కూడా మీరు. ఎందుకురా సించాన్, మాకు ఉన్నదే చాలా తక్కువ కాన్ఫిడెన్స్. నువ్వు దాన్ని కూడా ఇప్పుడు మొత్తం అంతా నాశనం చేసేస్తున్నావు. ఇదిగో నువ్వు ఫాస్ట్ గా బ్యాగ్ తీసుకుని లోపలికి పోరా. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో అప్పుడే నాకు కొద్దిగా మనశాంతిగా అనిపిస్తుంది. లేదంటే ఇదిగో ఇలాంటి నెగటివ్ థాట్స్ అనేది తీసుకొచ్చి నన్ను చంపుతూ ఉంటావు. ఇదిగో లతా మిస్ లేదు, ఏమీ లేదు. ఒకవేళ అడిగారనుకో మా మామ లేడు ఎక్కడికో పోయాడని చెప్పు. లతా మిస్ నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి పిలవలేదు, నిన్ను మిస్ అవుతున్నట్టుకుంది. ఏమో ఎవరికి తెలుసు, అందుకోసమే రమ్మన్నారేమో. ఏంట్రా సించాన్ నువ్వు అనేది, నాకు సిగ్గేస్తుందిరా. అయినా లతా మిస్ అన్నింటికి రమ్మంటారు. అవి నాకు కనబడితేనే మొత్తం చిరాకు పడుతూ ఉంటది కదరా. అందుకోసమే రమ్మన్నట్టుకున్నారు మళ్ళీ. వీడు ఎప్పుడు నిజం చెప్తాడో ఎప్పుడు అబద్ధం చెప్తాడో ఆ దేవుడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఓకే, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ సించాన్ మీ అందరికీ చెప్పాడు. లాస్ శాంటోస్ లోనే చాలా డబ్బులున్న వాళ్ళు ఆల్రెడీ మనతో ఇంతకు ముందు మ్యాచ్ ఆడదామని చెప్పేసి అయితే అన్నారు. కానీ మీరు ఇప్పుడు దాకా చూసిన మ్యాచ్ అయితే మాత్రం 5 అవర్స్ కి జరిగిన మ్యాచ్లు. అంటే మీరు ఇప్పుడు దాకా ఏవైతే చూసారో అవన్నీ. కానీ ఈ రోజు జరగబోయే మ్యాచ్ వచ్చేసి సుమారుగా 20 అవర్స్ మ్యాచ్ అనుకుంటా. 20 అవర్స్ మ్యాచ్. 20 ఓవర్ల మ్యాచ్ అంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా. చాలా బాగుంటుంది. అంటే బ్యాట్స్మెన్స్ ఆడడానికి చాలా టైం ఉంటుంది, పైగా ఎక్కువ బాల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రన్స్ కూడా కొట్టచ్చు. ఓకే, మనమైతే గనక ఇప్పుడు ఫుట్బాల్ స్టేడియం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు క్రికెట్ మ్యాచ్ అయితే అక్కడే సెట్ చేశారంట. పదండి వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము స్టేడియం దగ్గరికి. అయితే ఇక్కడే మెక్డొనాల్డ్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ గెలిచామనుకోండి తర్వాత ఇక్కడికి వచ్చి మంచిగా మెక్డొనాల్డ్స్ లో బర్గర్లు తినేసి వెళ్ళిపోదాము. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ ఏదైనా చిన్న వంతెన కడితే బాగుండేమో అనిపిస్తుంది. మన వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసారంట. ఇప్పటిదాకా అదే డిస్కషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, వీళ్ళందరూ కార్లు బ్యాక్ సైడ్ పార్క్ చేసుకున్నట్టుకున్నారు. మ్యాచ్ ఎలాగో ఇంకొద్ది సేపట్లో మొదలవుతుంది కాబట్టి మనం బేగా వెళ్ళడం మంచిది. అమ్మయ్యా, ఫైనల్లీ వచ్చేసాము. అదిగోండి ఐరన్ మ్యాన్, హల్క్, స్పైడర్ మ్యాన్ ఇంకా ఫ్లాష్ వీళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. టీమ్ కి మనమే కదా మెయిన్ ప్లేయర్, మనం లేకపోతే ఎలా కుదురుతుంది? ఓకే ఓకే, ఇంక మొదలు పెట్టండి. ఏంటి సంగతి? నాకు తెలుసురా, మీకు లాంటి లో క్లాస్ గాలికి అసలు టైం పంచువాలిటీ మెయింటైన్ చేయడమే రాదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఒకవేళ మీరందరూ గెలిచారనుకోండి ఇక్కడ ఉన్న 3 కార్లతో పాటు $1 బిలియన్ కూడా మీకు ఇస్తాము. ఒకవేళ మేము గనక గెలిచామంటే మీ దగ్గర ఉన్నది మొత్తం మేము తీసేసుకుంటాము. జాగ్రత్తగా ఆలోచించండి. మాతో మ్యాచ్ ఆడంటే అంత సులభమైన విషయం కాదు. ఈ కార్లు చూసి మీరు బాగా ఆడాలి అనుకుంటారేమో, కానీ ఖచ్చితంగా అది కుదరదు. మీరు కూడా మంచి కార్లు తెచ్చారే. అయినా మీరు కూడా ఈ మధ్యన కొంటున్నారు కదా కార్లు, అవే నా తీసుకొచ్చింది. నీ దగ్గర ఉన్నంత డబ్బు మా దగ్గర లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మా దగ్గర కూడా సూపర్ కార్లున్నాయి. మేము కూడా మా దగ్గర ఉన్న డబ్బులతోటి మంచి సూపర్ కార్లే కొన్నాము. ఒకవేళ మీరు గనక గెలిస్తే మేము ఎంతో కష్టపడి కొనుక్కున్న కార్లని మీకు ఇచ్చేస్తాము. ఎందుకంటే మాకు ఫ్రీగా ఆడడం చేత కాదు, అర్థమవుతుందా? ఏదో మీరు పెద్ద వంతుల్లాగా మాట్లాడుతున్నారు. మీకు మ్యాచ్ అయిన తర్వాత చెప్తారు. మీరు ఈ కార్లు పెట్టి కూడా వేస్ట్, ఎందుకంటే ఎలాగో మ్యాచ్ గెలిచేది మేమే కదా. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది ఐరన్ మ్యాన్. కాకపోతే మీరు ఇచ్చిన కార్లు మేము తీసుకోము. మీకు లాంటి లో క్లాస్ గాళ్ళు ఇచ్చిన కార్లు మేమెందుకు తీసుకుంటాం చెప్పు? అప్పుడు మాకేం వాల్యూ ఉంటుంది? ఇప్పుడు మేము ఇచ్చే కార్లు మీరు ఎందుకు తీసుకుంటారో తెలుసా? మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి. అరే వీళ్ళు ఇస్తున్నారు, మనం తీసేసుకుందాము, మనమే కదా మ్యాచ్ గెలిచామనేసి మీరే బాగా అల్లల్లాడిపోతూ ఉంటారు. మీరు చూపించిన లో క్లాస్ కార్లు తీసుకోవడానికి మేము సిద్ధంగా లేవు, అర్థమవుతుందా? అయినా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి లో క్లాస్ అన్న మాట వచ్చిందనుకో నీ ముక్కు పగులుతుంది, అర్థమైందా? నీకు డబ్బు ఉంటే తర్వాత చూసుకుందాం.
అంతేగాని ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడితే అసలు బాగోదు. సరే, ఒకవేళ మేము గనక గెలిచామంటే మీరు ఇచ్చే డబ్బులో మాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. ఇక మీదట మమ్మల్ని లో క్లాస్ అని పిలవడం మీరు మానేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ గనక మీరు గెలిస్తే మీరు అన్నట్టుగానే మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. పదా, ఇంకా నీతో మాట్లాడడం కంటే చేతలో చూపిస్తాం. ఓకే, ఈరోజు టాస్ అయితే చాలా క్రూషియల్ గా మారిపోతుంది. ఒకవేళ నేను గనక గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి మనం మంచి టార్గెట్ పెడితే ఖచ్చితంగా చేసింగ్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు. ఓకే, కాయిన్ అయితే కనుక మనమే స్పిన్ చేసాం. వాళ్ళైతే కనుక టైల్స్ చెప్పారు. వాళ్ళు ఎందుకు కాయిన్ మనల్ని స్పిన్ చేయమన్నారో తెలుసా? మనం పట్టుకున్న కాయిన్ ని వాళ్ళు పట్టుకోరంట. అంటే మనం లో క్లాస్కి వెళ్ళాం కదా. ఓకే, వాళ్ళైతే బ్యాటింగ్ ని చూస్ చేసుకున్నారు. మనం ఏదైతే అనుకున్నామో అదే వాళ్ళు కూడా తీసుకున్నారు. ఓకే గాయ్స్, ఈ మ్యాచ్ మనకి చాలా క్రూషియల్. ఇది డబ్బు కోసమో కారు కోసమో కాదు, మనకి జరిగిన అవమానాలకి. ఇక మీదట మనల్ని వీళ్ళు ఒక్క మాట కూడా అనకూడదంటే ఖచ్చితంగా వీళ్ళకి మనం సరైన గుణపాఠం చెప్పాలి. ఓకే, మన బౌలర్ మొదటి బాల్ అయితే వేశాడు. మొదటి బాల్ వైడ్తో మొదలు పెట్టాడు. స్పైడీ ఏం పర్వాలేదు, వైడ్లు వెళ్ళినా పర్లేదు, బట్ కానీ మనమైతే స్కోర్ ని కంట్రోల్ చేయాలి. వీళ్ళనంత వరకు ఎక్కువ స్కోర్ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, మంచిగా అయితే కనుక ఆపాడు. నిజంగా బాల్ అయితే కనుక 4కి వెళ్ళిపోయేది, కానీ బాగా స్టాప్ చేసాం. ఓకే, ఇప్పుడు మూడో బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఒక బాల్ వైడ్ వెళ్ళింది కదా. ఎస్, మనం సింగిల్స్ కూడా అంత సులభంగా వదలకూడదు. గాయస్, నేనైతే ఫిక్స్ అయిపోయాను ఈ మ్యాచ్ ని ఎలాగన్నా గెలవాలనేసి. ప్రస్తుతానికి నేనైతే గనక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ చాలా పవర్ ఉంటుంది కదా. ఇంతకు ముందంతా రైట్ హ్యాండే, కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. లెఫ్ట్ హ్యాండ్ కి చాలా పవర్ ఉంటుంది. ఆ బ్యాటింగ్ నేర్చుకొని నేను చాలా సంవత్సరాలు అయింది, బట్ కాకపోతే ఇప్పుడు దాకా ఆడలేదు. మొదటిసారి నేను ఈ మ్యాచ్ లోనే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అయితే చేయబోతున్నాను. కాబట్టి మీరు ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి ఏ విధంగా చేస్తామో అనేది. ఓకేనా? ఓకే, ప్రస్తుతానికి మన బౌలర్ అయితే మాత్రం సూపర్ గా బాల్ చేస్తున్నాడు. స్పైడర్ మ్యాన్ అయితే మాత్రం స్పైడీ కమాన్ కమాన్ కమాన్, ఇంకొక 2 బాల్ ఉన్నాయి. వైడ్ వెళ్ళినా పర్లేదు, వాళ్ళు మాత్రం సింగిల్ తీయకూడదు. క్రేజీ బాల్ స్పైడీ, క్రేజీ బాల్. నిజంగా మంచి బాల్ అయితే కనుక వేశాడు. ఓకే, నిజంగా ఒక చక్కటి బాల్ అయితే వేశాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఆగండి. లాస్ట్ బాల్ కి అయితే కనుక 4 వెళ్ళిపోయింది. లేకపోతే ఇది ఒక మంచి ఓవర్. అరే, ఫ్రీ హిట్టా? పర్వాలేదు. స్పైడీ, నాకు నమ్మకం ఉంది, నువ్వు మళ్ళీ ఈ బాల్ ని డాట్ చేస్తావు. ఓకే, సింగిల్ కూడా రాలేదు. నైస్. సింగిల్ వెళ్ళిందా? లేదులే. ఓకే గాయస్, ఫైనల్లీ ఓవర్ అయితే మాత్రం చాలా మంచిగా వేశాడు. అది కూడా ఒక నో బాల్ వచ్చిన తర్వాత. నేను ఓన్లీ బౌలర్ మాత్రమే, బ్యాట్స్మెన్ మాత్రమే. బౌలింగ్ అయితే నాకు అస్సలు రాదు. అందుకోసమే మన స్పైడీ ఇంకా హల్క్ ఇంకా ఫ్లాష్ మ్యాన్ అయితే కనుక వేస్తున్నారు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు మొత్తం ఓవర్లని వాళ్ళే వేయచ్చు. ఒకవేళ ఇస్తే లాస్ట్ ఓవర్ మనకి ఇస్తారు, లేదంటే అది కూడా ఐరన్ మ్యాన్ వేసేస్తాడు, సరిపోతుంది. ఓకే, అరే ఆప్ ఎస్, ఫెయిలర్ ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం. ఈ లో క్లాస్ గాలికి ఒక 150 టార్గెట్ పెడితే సరిపోతుంది. ఇలాంటి పిచ్చిల్లో ఇప్పుడు దాకా ఎప్పుడు ఆడున్నారు కదా. ఎప్పుడు రోడ్ల మీద ఆడమే తప్పించి ఇలాంటి గ్రౌండ్ లో వీళ్ళు ఎప్పుడు ఆడలేదు కాబట్టి వీళ్ళకి 150 స్కోరే చాలా ఎక్కువ. ఖచ్చితంగా చూడు, వీళ్ళైతే మాత్రం ఆ స్కోర్ ని కొట్టడానికి ఎంతలా గింజుకుంటారో అది లెక్క. చూసారా ఎలాగాడేమో. ఖచ్చితంగా ఈ రోజైతే మాత్రం ఒక 150+ కొట్టామంటే వీళ్ళకి 150 కూడా వేస్టేరా. 100కి ఆల్అౌట్ అయిపోయే వాళ్ళకి 150 కొట్టకూడదు. జస్ట్ ఒక 120 కొట్టామంటే సరిపోతుంది. ఆట రాని వాళ్ళు కూడా వచ్చేసి మాతో ఆటలో ఆడతారంట. లో క్లాస్ గాలు. అరే, మీరు మ్యాచ్ గెలిస్తే అనొద్దన్నారు, ఇంకా మీరు గెలవలేదు కదా. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు, వైడ్ లేస్తున్నారు, పైగా ఆడించారనేసి పెద్ద గర్వం మీకు. అరే, మీకు చెప్తాను 150+ టార్గెట్ రానే, అప్పుడు చూపిస్తాను. అరే, ఒక్క బాల్. అరే, ఇదిగోండి, చెప్పాను కదా, వీళ్ళకి బాగా కోపం ఎక్కువ. వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు గాని వీళ్ళకి బాబోయ్ బలుపు మాత్రం చాలా ఎక్కువ. అందుకే ఇలాంటి లో క్లాస్ గాలి ఏం చేస్తామంటే మేము ఈ మ్యాచ్ ఓడగొట్టి ఇంకా ఎప్పుడు క్రికెట్ ఆడకుండా చేస్తాము. అయినా మీకు లాంటి వాళ్ళకి ఎందుకురా క్రికెట్? ఎంత మన దగ్గర డబ్బులు లేకపోతే మరి ఎంత నీచంగా మాట్లాడాలా? అతను వచ్చిన దగ్గర నుంచి లో క్లాస్ అని అంటూనే ఉన్నాడు. అరే, వాళ్ళకి మనకి ఏంట్రా డిఫరెన్స్? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు లేదు. డబ్బు లేనంత మాత్రాన ఒక మనిషి మరి ఇంత దారుణం అయిపోతాడా?
నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత దారుణంగా మాట్లాడతారనేసి అసలు అనుకోలేదు తెలుసా. కానీ చెప్తాను, ఖచ్చితంగా మ్యాచ్ గెలిచిన తర్వాత ఎలా ఉంటుందనేసి వీళ్ళకి చూపిస్తాను. గాయస్, వీళ్ళన్న ప్రతి ఒక్క మాటకి మనం మ్యాచ్ తోనే సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా అనేసి మనం కూడా ఒక మాట అనడం చాలా సులభం. కానీ ఒకవేళ మనం మ్యాచ్ గెలిచామనుకోండి, అప్పుడు వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పిన వాళ్ళం అవుతాము. పైగా మేము ఆరెంజ్ కలర్ తీసుకున్నామనేసి మీకు లాంటి లో క్లాస్ గాలికి కలర్ సెలక్షన్ కూడా తెలియదు, అందుకే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా మా కలర్ను కూడా అన్నారు. వాళ్ళు ఏం తీసుకున్నా సరే అలాగే మాట్లాడుతున్నారు. చూసారా, ఇది చాలా లో స్కోరింగ్ పిచ్ కాబట్టి స్కోర్ అయితే ఎక్కువ వెళ్ళడం లేదు. ఒక 150 పరుగులు కొడితే చాలంట, మనం 100 రన్లకి ఆల్అౌట్ అయిపోతామంట. వీడు ఇప్పుడు దాకా మన ఆట చూడలేదు కదా. ఓకే, వాడు ఎన్నిసార్లు లో క్లాస్ అన్నాడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లోపల గేమ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 2-3 సార్లు అన్నాడు, 3. అండ్ అలాగే తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యాక ఇందాక మాట్లాడుతూ ఇంకొక 3-4 సార్లు అన్నాడు. అంటే వాడు అన్న ప్రతి ఒక్కసారి లో క్లాస్ అన్న మాటకి మనం అన్ని 6లు కొట్టాల్సిందే. కొడతాను, ఖచ్చితంగా కొట్టి చూపిస్తాను. ఏమిరా, బౌలింగ్ చేయడం రావడం లేదా? నేర్పించమంటారా? నేర్పించిన తర్వాత బౌలింగ్ చేద్దురుగాన్లే. అయినా మీకు లాంటి వాళ్ళకి ఎందుకురా క్రికెట్లు? ఇక మీదట మీరు క్రికెట్ ఆడకూడదు. అరే 3 ఓవర్లు అయిన 22 పరుగులు చాలు. ఇలా ఆడుకున్న వరకు 150+ వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలవరు కదా. అరే నేను మాటిస్తున్నాను కదా, 100 రన్లకి ఆల్అౌట్ అయిపోతారు. చూస్తూ ఊరుకుంటుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదిగో గుర్తు పెట్టుకో, 15 ఓవర్లు అయ్యేసరికి మ్యాచ్ ని ఫినిష్ చేస్తాము. ఒకవేళ మీరు అన్నట్టుగా 150 పరుగులు కొట్టినట్టయితే గనక మీకు చెప్తాను. ఖచ్చితంగా మ్యాచ్ గెలిచిన తర్వాతే చెప్తాను. ఇప్పుడు కూడా వాళ్ళకి వినిపించేలాగైతే అనలేదు నేను. వాళ్ళన్న మాటలకి ఇలా మాట్లాడాలి అనుకున్నాను. కానీ అలా మాట్లాడితే వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ ఏ ఉంటుంది. వాళ్ళకి బుద్ధి లేదనేసి మనకి కూడా బుద్ధి లేనట్టుగా ప్రవర్తించాలా? వాళ్ళు అన్నారు కదా అని మనం కూడా అనకూడదు. అదే కదా మీకు ఇందాక చెప్పింది. వాడు ఎన్ని మాటలు అంటాడో అన్నాయి. ఓకే, మనమైతే బౌలింగ్ మీద ఫోకస్ చేద్దాము. మన వాళ్ళైతే చాలా చక్కగా వేస్తున్నారు. నో 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 కమాన్. ఓ షట్, ఏం పర్వాలేదు. ఒక్క బాల్ బౌండరీకి వెళ్ళినంత మాత్రాన మనం మ్యాచ్ని అయితే కోల్పోం కదా. ఏం పర్వాలేదు, నాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా అది లెక్క. ఓకే, ఒక మంచి డెలివరీ, అది కూడా 4 వెళ్ళిన తర్వాత. ప్రస్తుతానికైతే 3 ఓవర్లు 4 బాల్ అయితే అవిని 29 పరుగుల్లో అయితే ఉన్నారు వీళ్ళైతే కనుక. అది అబ్బా, బౌన్సర్ అయితే కనుక చాలా చక్కగా ఆడాడు. షాట్ అయితే కనుక యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఆపోజిట్ టీం అయినా చాలా బాగా షాట్ అయితే కనుక కొట్టాడు. ఓకే, చూద్దాం ఇంకా ఎలా ఆడతారో ఏంటో. ప్రస్తుతానికి ఈ ఓవర్లో అయితే కనుక 2 4లు, ఒక 2D అండ్ వైడ్ అయితే వచ్చింది. మొత్తం 11 రన్స్ వచ్చేసాయి. అమ్మయ్యా, లాస్ట్ బాల్ కి సింగిల్ అయితే వెళ్ళలేదులే. ప్రస్తుతానికి 4 ఓవర్లకి 33 రన్లు మాత్రమే ఉన్నారు. ఓకే గాయ్స్, పవర్ ప్లేలో ఇది ఆఖరి ఓవర్ అనమాట. నెక్స్ట్ పవర్ ప్లే అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అరే ఆపరా. ఎస్, అమ్మయ్యా, ఫైనలీ. ఓకే గాయ్స్, ఇప్పటి వరకు మనం ఒక్క వికెట్ ని కూడా తీయలేకపోయాము. వాళ్ళైతే కనుక వికెట్ పడకుండా కింద నుంచి ఆడుతున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు ఒక్క లాఫ్ట్ షాట్ కొట్టిందే లేదు. ఓ క్రేజీ బాల్. ఓకే, పవర్ ప్లే అయిపోయిన తర్వాత మనమైతే స్పిన్నర్స్ కి ఇచ్చి మంచిగా మ్యాచ్ అయితే కనుక అదుపులో పెట్టాలి. ఇంకా రిమైనింగ్ 14 ఓవర్, అంటే 14 ఓవర్లు ఉన్నాయి కాబట్టి ఈ 14 ఓవర్లో వాళ్ళు ఎక్కువ రన్స్ కొట్టకుండా మనం ఆపగలిగితే సరిపోతుంది. అరే వీడు బ్యాక్ షాట్ అయితే ఆడాడు, 4 అయితే వెళ్ళిపోయింది. పవర్ ప్లేలో ఆఖరి ఓవర్ కదా, అందుకోసమే వీళ్ళైతే ఛాన్స్ తీసుకుంటున్నారు. ఓకే, మనమైతే జాయిగా కట్లు చేయాలి. పవర్ ప్లే అయిపోయిన తర్వాత కంట్రోల్ అవుతుంది. ఎస్, సూపర్ బాల్ రా, సూపర్. అరే ఎందుకురా అనవసరంగా వాళ్ళకి ఇంకొక సింగిల్ ఇవ్వడం నాకు అర్థం కావడం లేదు. అచ్చా, ఏం పర్వాలేదులే, ఏం కాదు. అప్పుడప్పుడు మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. బట్ కానీ మనకి ఫస్ట్ కావాల్సింది వికెట్. వాళ్ళిద్దరూ కలిపి మంచిగా పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారు. అలా చేస్తే మనకు కష్టమైపోతుంది. ఓకే, వైల్డ్ వేసినా పర్వాలేదు, బట్ కానీ బ్యాట్స్మెన్ అయితే మాత్రం స్ట్రగుల్ అవ్వాలి. అదే మనకి మెయిన్ గా కావాల్సింది. ఓకే, పవర్ ప్లేలో ఆఖరి బాల్. ఓకే, డెలివరీ అయిపోయింది. ఎస్, అమ్మయ్యా, పర్ఫెక్ట్ గా సేఫ్. 2 వికెట్లు తీసాం కదనేసి బాగా మురిసిపోతున్నట్టుకున్నారు. మురిసిపోకండి, ఆల్రెడీ మేము 170 పరుగులకి చేరుకున్నాము. ఇంకొక 4 బాల్లున్నాయి, ఇది కూడా షాట్లు ఆడతాము. ఈ విధంగా ఎలా ఆపుతారా మమ్మల్ని? అరే మీరు పిల్లలురా. ఇప్పుడు కూడా మేము 4లు 6లు కొట్టేవాళ్ళం. ఒక వికెట్ పడకుండా ఉంటే. రేయ్ కొట్టండ్రా, వాడికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఓ అరే చూసుకోండ్రా, వాళ్ళకి ఎందుకు చెప్పు, 3 వికెట్లు ఇవ్వడమే చాలా ఎక్కువ. అలాంటిది ఇంకొక వికెట్ ఇస్తానని మరి వెళ్తున్నాను వెదరికి. జాగ్రత్తగా ఆడు, వాళ్ళకి ఈ స్కోర్ సరిపోతుంది.
అరే నువ్వు స్పెషల్ గా షాట్లు తయారు చేయాల్సిన అవసరం లేదు, నీకు ఉన్న షాట్లే కొడితే సరిపోతుంది. కొత్తగా మళ్ళీ స్కూప్ షాట్లు ఆడుతున్నావు, ఎప్పుడు లేని ఆట. అరే ఏంట్రా ఇది, మొత్తం 3 బాళ్ళు చెడగొట్టావు, కానీ ఏం పర్వాలేదు. వాళ్ళకి ఈ 174 టార్గెట్ అనేది చాలా ఎక్కువ. దీన్నే వాళ్ళు కొట్టగలరో లేదో అర్థం కావట్లేదు నాకు. ఖచ్చితంగా కొట్టలేరులే. రే చెప్తున్నాను, ఫస్ట్ బాల్ లోనే వికెట్ పడాలి. ఖచ్చితంగా ఒక్కొక్కడు షాక్ అయిపోవాలి. ఓకే కమాన్ రా కమాన్, మొదటి బాల్ లోనే వికెట్ పడాలి. వాడు ఖచ్చితంగా షాట్లు అయితే ఆడరు, నాకు తెలుసు కదా వాళ్ళ కోసం. అదిగో చెప్పానా, వాళ్ళకి ఎక్కడొచ్చిరా, బాల్ ఎప్పుడో వెళ్ళిపోతే ఎంత లేటుగా ఊపిడో తెలుసా. అరే వీడి పేరే కదా లిఖిత్, మనతో ఛాలెంజ్ చేశాడు. ఆర్డర్ లిఖిత్, ఈ బాల్ నీకు అనుకూలంగా స్లాట్ లో వేస్తున్నాం, దమ్ముంటే కొట్రా లో క్లాస్. అరే లో క్లాస్ అంటే వీడికి బాగా కోపం వస్తుందిరా. 6 కొట్టాడు. సరే మళ్ళీ ఇంకొకసారి లో క్లాస్ అంటాను, మరొక 6 కొట్టు. అరే ఫ్రంట్ ఫుట్ కొచ్చి మరి కొట్టాడు, ఏం పర్వాలేదు. సరేదా, అరే మళ్ళీ నువ్వు బాల్ వేయ్. అరే లో క్లాస్ లిఖిత్, కొట్టు చూపించురా, దమ్ముంటే ఈ బాల్ కి కూడా కొట్టు చూపించు. అరే ఇది కూడానా, ఆహా షాట్లు బానే ఆడుతున్నావే, నీకు కూడా ఆటొచ్చా. అరే ఈ లో క్లాస్ గాళ్ళు 6 కూడా కొడతారా, నాకు అర్థం కావడం లేదు. సరేరా ఈ బాల్ ఎలా ఆడతావో చూస్తాను. అరే ఈ బాల్ లోపలికి లో క్లాస్ లో క్లాస్ లో క్లాస్ లో క్లాస్, ఇప్పుడేం చేస్తావు. అది ఇదిరా మీ ఆట, జస్ట్ సింగిల్ తీసుకుని ఆడతారు. ఒక 2 బాళ్ళు గుడ్డు పుల్లో 6 కొట్టినంత మాత్రానా మీరు పెద్ద పెద్ద ప్లేయర్లు అయితే అయిపోయారు కదా. అరే వీడే కదరా ఐరన్ మ్యాన్, వాళ్ళ టీం కెప్టెన్. వీడొక పెద్ద లో క్లాస్ గాడు, వీళ్ళందరూ ఇంకా లో క్లాస్ గాళ్ళు. వీడేం చేస్తాడో చూద్దాము. అది వీళ్ళ ఆట చూసారా, ఇలా ఉంటుంది. ఐరన్ మ్యాన్ నా వికెట్ కోసం అయితే నేను అస్సలు ఆలోచించట్లేదు. వాడు అన్నిసార్లు లో క్లాస్ అన్నాడు కాబట్టి ఇప్పుడు నా ఆట ఏంటో నేను బయటకు తీయబోతున్నాను, రెడీగా ఉండండి. గాయస్ ఇప్పుడు ఆడుతుంది మనమే. ఓకే ఖచ్చితంగా వాడు అన్న ప్రతి మాటకి నేను షాట్లు కొట్టి చూపిస్తాను. ఏరా హై క్లాస్, ఇప్పుడు మాట్లాడు. మాటలు రావడం లేదా, నోట్లోనే ఆగిపోయాయా? 2 6లు కొడితే ఏదో గుడ్డు పుల్లో కొట్టినన్నావు కదా, ఇప్పుడు ఫ్రంట్ ఫుట్ కి వచ్చి మరీ కొట్టాను. దా నువ్వు ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నేనైతే మాత్రం ఈ రోజు ఒక మంచి విధ్వంసం చేసే ఇక్కడి నుంచి వెళ్తాను. ఓకే కమాన్ రా కమాన్, జాగ్రత్తగా ఆడు. అది ఓకే సింగిల్ తీసి ఇచ్చేసే సరిపోతుంది. ఓకే లో క్లాస్ గారు రెండమ్మా రండి, బౌలింగ్ వేయండి. ఇప్పుడు చూపిస్తాను నా ఆట అంటే ఏంటో మీకు. రా వీడు లో క్లాస్ అన్నాడు కదా, ఇప్పుడు హై క్లాస్ షాట్లు కొట్టి చూపిస్తాను. కమాన్, చాలా అంటే చాలా హై క్లాస్ షాట్లు ఇలా ఉంటాయి. అలా టైం చేస్తే అలా వెళ్ళిపోతాయి. ఏరా హై క్లాసు, మాటలు రావడం లేదు, మాట్లాడు. అరే పాపం మాట్లాడడం లేదు. హై క్లాస్ హై క్లాస్ హై క్లాస్ హై క్లాస్. ఈ లో క్లాస్ గారితో డబ్బులు తింటున్నావు కదా హై క్లాస్ గారు. ఓకే మరొక షాట్ కావాలా నీకు? మళ్ళీ ఇంకొక షాట్ కొట్టి చూపిస్తాను. ఇది ఎలాగుంది, బాగుందా? ఇందాకంటే ఫ్రంట్ ఫుట్, ఈ షాట్ ఎలాగుంది, నచ్చిందా నీకు? ఏరా హై క్లాస్ మాట్లాడు. అరే వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా, వాడి వికెట్ తీయండి. అయినా అలాంటి వాడికి ఎందుకురా అన్ని 6లు ఇస్తున్నారు? ఏదో 2 6లు ఇవ్వమన్నాను కదనేసి అన్ని 6లు కొట్టించుకుంటారా? అరే వాడు మళ్ళీ గ్యాప్ లో 4 కొట్టాడు. వాడు అన్ని సార్లు మనల్ని హై క్లాస్ అంటుంటే నాకు కోపం వస్తుంది. అయినా వాడితో మాట అనిపించుకోవడం ఏంట్రా? అరే వికెట్లు తీ, 150 స్కోరు వాళ్ళు దాటరు అనేసి నేను ఛాలెంజ్ చేశాను. వాళ్ళ వికెట్లు 100 అయ్యేసరికి తీయాల్సిందే. ముందుగా వీడి వికెట్ ని తీ. అది అరే ఏమైందిరా లో క్లాస్, ఒక 2 6లు కొట్టినంత మాత్రాన నువ్వు హీరో అయిపోవురా నాయనా. దమ్ముంటే మీరు మ్యాచ్ గెలిచి చూపించండి, అప్పుడు చూద్దాము. ఏదో 2 6లు కొట్టి పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడు. అరే ఏంట్రా వాడు అలా ఆడుతున్నాడు? ఈ లో క్లాస్ గాళ్ళు ఇలా కూడా బ్యాటింగ్ చేస్తారా? లో క్లాస్ గాలం కదా, అలాగే బ్యాటింగ్ చేస్తూ ఉంటావన్నమాట. ఏవమ్మా సరిపోతుందా, ఇంకా కావాలా? 10 బాల్లో 41 పరుగులు. నేను ఇంకొక 10 బాల్ ఆడినంటే మ్యాచ్ ని 1 సైడ్ చేసి వెళ్ళిపోతాను. నువ్వు అన్న ప్రతి ఒక్క మాటకి కొట్టే కొట్టు. ఏంటి నొక్కుతున్నావు? షాట్లు ఆడితే బయటికి వెళ్ళిపోవాలి. ఎలాగో మంది 43 స్కోర్ ఉంది కదా, వికెట్ పైన ఏం పర్వాలేదు ఐరన్ మ్యాన్, నువ్వు ఛాన్స్ తీసుకో, ఏం పర్వాలేదు. ఓకే వాడు ఎన్నిసార్లు లో క్లాస్ అన్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఎదరుకొచ్చి కొడితే వెళ్ళిపోవాలి. అది లెక్క, ఇది షాట్ అంటే. ఏరా రే మాటలు రావడం లేదేంటి హై క్లాస్ స్టూడెంట్స్? ఏమైందమ్మా మాట్లాడండి. వాడు ఎన్నిసార్లు అన్నాడు గాయస్. ఓకే ఇంకా వాడిని పక్కన పెట్టండి, మనమైతే ఇంకా గేమ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే ప్రస్తుతానికి మన స్కోర్ అయితే 47 పరుగులు అయితే ఉంది. మనమైతే చాలా మంచిగా ఆడుతున్నాం, నో ప్రాబ్లం. సింగిల్ కూడా తిరగొద్దు. ఒకవేళ పొరపాటున రన్అట్ అయ్యామనుకో, వాడి నోటి నుంచి వచ్చే మాటలకి అద్దు అదుపు ఉండదు.
వాడికి ఏదొస్తే అది మాట్లాడుతూనే ఉంటున్నాడు. కాబట్టి మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఆడుకుంటూ ఉండాలి. పవర్ ప్లే అయ్యే వరకు వికెట్ కోల్పోకుండా ఉంటే అదే చాలా సంతోషం. అరే వైడ్ 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 ఎంపైర్. అరే వైడ్ ఇవ్వలేదేంట్రా? ఓకే, కరెక్ట్గా షోల్డర్ మీద నుంచి వెళ్ళినట్టుకుంది, అందుకే వైడ్ ఇవ్వలేదు. ఓకే గాయస్, మన వాడైతే ఇంకొక బాల్ని ఫేస్ చేయబోతున్నాడు. అరే వికెట్ అయిపోదురా, ఏంటి మరీ ఎంత దారుణంగా వదిలేసి ఆడుతున్నావు? అలా ఆడేవంటే కనుక డైరెక్ట్గా 3 నామాలు లెగిసిపోతాయి, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు చూద్దాం, ఆగండి. లాస్ట్ బాల్ ఎలా ఫేస్ చేస్తాడో. ఓకే, వెల్ డన్, ఏం పర్వాలేదు, డాట్ అయినంత మాత్రాన ఏం కాదు. అరే వాళ్ళు మ్యాచ్ గెలవడానికి చాలా చేరువుగా వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 50 పరుగులు దగ్గర కొట్టారు. అరే ముందు వీని తీరా, ఈ లిఖిత్ గాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ముందు వీడు వికెట్ తీసామనుకో అప్పుడు సరిపోతుంది. అరే ఫ్రంట్ ఫుట్ కి వచ్చి షార్ట్ స్టంప్ చేయి. అరే ప్రతి బాలు ఎదురుకొచ్చి గుడ్డు పుల్లో కొడేద్దామంటే అవుదమ్మా. మాతో మ్యాచ్ గెలవడంటే ఎంత సులభమైన విషయం కాదు. గెలవడం చాలా కష్టం కాబట్టి ఇదిగో నువ్వు ఊరుకో, అర్థమవుతుందా? ఓకే వేయిరా వేయ్. ఇది కూడా ఒక మంచి బాల్ వేసావనుకో వాడు కొట్టలేడు. అరే ఏం పర్వాలేదు, సింగిల్ మాత్రమే. కొద్దిగా మ్యాచ్ మన గ్రిప్ లోకి వచ్చేస్తుంది. అరే మన గ్రిప్ లోనే ఉంది. వాళ్ళని 100 లోపు ఆల్అౌట్ చేస్తాం. వాడు ఒక్కడి వికెట్ తీ, మిగతా వాళ్ళందరూ డమ్మ బుష్గాళ్ళు. ఎలా అయిపోతారో నువ్వే చూస్తావు కదా. వాళ్ళకి ఆడమే సరిగ్గా రాదు, అది చూసావా? ఇలా టుక్ 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 అంటూ ఆడుతూ ఉంటారు. సింపుల్ గా సింగిల్ టూడీలు తప్ప ఎక్కువ రన్లే రావు. అప్పుడు మనం మ్యాచ్ ఎంత సులభంగా గెలవచ్చో తెలుసా? ఇప్పటిదాకా అన్న ప్రతి ఒక్క మాట నిన్నే. నువ్వు టుక్ టుక్ గేమ్ ఆడుతున్నావంట. ఇప్పుడు ఎలా అయినా సరే నువ్వు షాట్లు ఆడాలి. ఇదిగో అవుట్ అయిపోయినా పర్వాలేదు, అర్థమవుతుందా? వాడు అన్నిసార్లు 100కి ఆల్అౌట్ అన్నాడు, నువ్వు షాట్ కొట్టాల్సింది. అది చూడు, ఇప్పుడు దాకా ఏదో అన్నావు కదా, ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవ్వడికి మాటలు రావు, ఎందుకంటే 6 కొట్టాం కదా. ఒకవేళ మేము 6 కొట్టకపోతే కనుక తెగ వాగుతూనే ఉంటున్నాడు. వీడు ఎంతలా స్లెడ్జ్ చేస్తున్నాడంటే అవతల వాళ్ళకి చిరాకు పడుతుంది. వాళ్ళకే కాదు, చూస్తున్న మీకే చిరాకు వస్తుందా? ఇలా మాట్లాడేవాడిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఇది కూడా వెయ్యి అది లెక్క, ఏం పర్వాలేదులే. సింగిలా 2 ఈజీ. ఓకే డైవ్. అమ్మయ్యా, డైవే మనల్ని సేవ్ చేసింది. ఓకే, ఈ శ్యామ్ కర్ణ బౌలింగ్ అయితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, నువ్వైతే కొద్దిగా జాగ్రత్తగా ఆడుకో, అయిపోతుంది, అర్థమైందా? వీడు ఒక్కడు తప్పించి ఇంకొకటి ఎవడో బాగా వేయడం లేదు. ఓ మై గాడ్, సూపర్ షాట్, క్రేజీ అబ్బా క్రేజీ. ఓకే గాయ్స్, సూపర్ గా అయితే షాట్ కొట్టాడు. ఏమన్నా కనెక్ట్ అయిందా? నిజంగా సూపర్ గా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు స్పిన్నర్ ని తీసుకొచ్చాడు. స్పిన్నర్ కి నేను మొత్తం ముచ్చట చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ బాల్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి తర్వాత ఆడతాను. ఈ లో క్లాస్ గలికి ఫాస్ట్ బౌలింగ్ అంటే ఏదో గుడ్డు పుల్లో తగిలేసింది. ఇప్పుడు మాత్రం చూడు, అసలు తగలదు, ఎందుకంటే స్పిన్నర్ కదా. అరే ఏంట్రా వీడు ఇలా ఆడుతున్నాడు? వీళ్ళలో ఇంత ఆట ఉందా? ఇప్పుడు దాకా వీళ్ళు దేనికి పనికిరాలనేసి అనుకున్నాను కదా. ఎవరినన్నా తక్కువ అంచనాయి, వాడిని తప్ప. ఎందుకంటే వాడు ఉంటే ఓన్లీ మ్యాచ్ ఇంకొక 5 ఓవర్లో ఫినిష్ అయిపోతుంది. చూడు వాడు ఆడే స్పీడ్ చూసావా ఎలా ఆడుతున్నాడు? అలా ఆడే బ్యాట్స్మెన్ ని కంట్రోల్ చేయడం మీ తరం కాదు. దమ్ముంటే వాడిని కంట్రోల్ చేసిన తర్వాత మిగతా విషయాల కోసం మాట్లాడండి. అరే కుట్రా కొట్టు, ఇది కూడా ఏం బద్ది లెక్క. ఇప్పుడు చెప్పండి, వాడు ఉంటే ఇంకొక 5 ఓవర్లో మ్యాచ్ ఫినిష్ అవుదా? అబ్బో అంతుందా వాడికి? సరే ఇప్పుడు చూద్దాం అసలు వాడికి ఎంతుందో. ఈ బాల్ తెలుస్తుంది. ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ఈ గుగ్గులి బాల్ కి దొరికేయాల్సిందే. అది క్యాచ్. ఏరా ఇప్పుడు మాట్లాడండి. వాడు ఇంకొక 5 ఓవర్లుంటే మ్యాచ్ అయిపోతుందన్నారు కదరా, ఇప్పుడేమైందిరా? మాట్లాడరా లిఖిత్, ఇందాక దాకా డైలాగులు చెప్పావు కదా, ఇప్పుడేమైంది? మాట్లాడు. ఎందుకన్నా వాడితో మాటలు, నేను వస్తున్నాను కదా, కంగారు పడుకో. రే ఇప్పుడు దాకా వాడు ఉన్నందుకే నీకు చవట్లే పట్టేసినిరా. 341 స్ట్రైక్ రేట్ తాడాడు, 8 సిక్స్లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. నువ్వు ఎన్నిసార్లు అయితే లో క్లాస్ అన్నావో లెక్కేసుకొని మరీ 6లు కొట్టాడు. చూసుకో, ఈ మ్యాచ్ ఎలాగో మేమే గెలుస్తామని నీకు అర్థమైపోయింది. అందుకే నువ్వు స్లెడ్జింగ్ చేస్తున్నావు. అయినా మేము షాట్లు ఆపుతాం అనుకున్నావా? ఆపను. నేను ఉన్నంత వరకు మ్యాచ్ ని ఎక్కడికి పోనివ్వనురా. మీకు చుక్కలు కనబడతాయి అంతే, నేను కొట్టే ప్రతి షాట్ కి. చూస్తారు కదా. కమాన్ గాయ్స్, కమాన్, మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే గనక మన హల్క్ అయితే వెళ్ళాడు. 3 వికెట్లు కోల్పోయాము, నో ప్రాబ్లం. ఆల్రెడీ మనం 143 రన్స్ కి అయితే చేరిపోయాము. ఇంకా కేవలం 44 బాల్లో 32 రన్లు మాత్రమే కొట్టాలి. ఓకే, క్రేజీ షాట్.
బట్ కానీ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవ్వలేదు అనుకోండి. యాక్చువల్ గా చెప్పాలంటే హల్క్ చేతులు చాలా పెద్ద పెద్దగా ఉండడం వల్ల ఈజీగా బౌండరీని క్లియర్ చేస్తూ ఉంటాడు. పాపం ఇందాక దాకా లో క్లాస్ అన్నాడే, ఆ పెద్ద మనిషికి మాటలే రావడం లేదు. ఎందుకంటే 100లోగా ఆల్అౌట్ చేస్తున్నాడు, అవేమీ కుదరలేదు కదా. కమాన్ రా కమాన్, ఏం పర్వాలేదు, ఒక 2 డాట్ బాల్ అయినా సరే మ్యాచ్ ని ఫినిష్ చేయండి. 15 ఓవర్లోగా మ్యాచ్ అయిపోతుందనేసి వాళ్ళకి సవాల్ చేశాను. ఎలాగో అయిపోతుంది అనుకో, నాకు నమ్మకం ఉంది. కమాన్, కంప్లీట్ చేస్తాం. అది లెక్క, కొట్టాడు షాట్. ఏ అంకుల్ హై క్లాస్ అంకుల్, మాట్లాడు. ఇంకా మీరు మ్యాచ్ అయితే గెలవలేదు కదరా. మీరు మ్యాచ్ గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడండి. మ్యాచ్ గెలవకుండా ఇప్పుడు డైలాగులు వేయడం కాదు, అర్థమవుతుందా? కొట్టిన ఒక్క 6 కి అడావిడి చేస్తున్నారు. ఇంకా మీరు మ్యాచ్ గెలవలేదు, అది గుర్తు పెట్టుకో. అబ్బే, నీకు ఎన్ని 6లు కొట్టినా సరే బుద్ధే రాదు. ఇప్పుడే ఒక 6 కొట్టాడు, అది కూడా నువ్వు చూడలేదనేసి అంటున్నావు. చూడకుండా ఇన్ని రన్లు ఎవడైనా చేస్తాడా, అది కూడా 15 ఓవర్లో. తీసుకో, ఈ షాట్ బలంగానే కొడతాడని నాకు అనిపిస్తుంది. అది లెక్క. ఒరే సూపర్ షాట్ రా. అరే పాపం వాడు నోరు తేలేస్తున్నాడు. మీరు అలాంటి 6లు కొట్టకండి. అయ్యయ్యో గాయ్స్, ఫైనల్లీ మ్యాచ్ అయితే మనమే గెలవబోతున్నాము. ఇది దేనికోసం ఆడింది కాదు, మనం ఎటువంటి కారు తీసుకోము. ఒకవేళ తీసుకుంటే మనం చాలా చీప్ అయిపోతాం కదా. అలాంటి పనులు మనం చేయకూడదమ్మా. మనం మ్యాచ్ గెలిచి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. అదే కదా మనం అనుకున్నది. ఓకే, మరి చూద్దాం, ఆగండి. ఇంకా 17 రన్లు ఉన్నాయి. మనమేమో మ్యాచ్ 15 ఓవర్లు అయిపోతుందన్నాము. ఇంకా 8 బాల్ మిగిలి ఉన్నాయి. చూద్దాం మరి ఎలా ఆడతాడు. ఓ అరే, ఏమన్నా షాట్ రాది. స్పిన్నర్ కి ఆ లెవెల్లో షాట్ కొట్టడం అంటే, ఓరే దేవుడా, ఇప్పుడు దాకా నేను చూడలేదు. సూపర్ షాట్. కమాన్ హల్క్, కమాన్. ఇది సింగిల్ తీసుకో, నెక్స్ట్ మ్యాచ్ సింపుల్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సింపుల్ గా సింగిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఓవర్ లో మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. నేను అన్నట్టుగానే 15 ఓవర్లకి మ్యాచ్ అయిపోతుంది. వాడు నోరు కూడా ఆల్రెడీ తేలేసాడు. మాటలైతే ఏవి రావడం లేదు. కమాన్ హల్క్, నువ్వు కొట్టే షాట్లకి వాడికి బుర్ర తిరిగిపోవాలి. కొట్టే అయిపోయింది. అరే మిస్ అయిపోయింది. ఏం పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది నువ్వు ఇంకొక మంచి షాట్ కొడతావనేసి. ఇంకా ఎంతో కదబ్బా, 10 రన్లు మాత్రమే. మన దగ్గర ఇంకా 5 బాల్ మిగిలి ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు కొట్టిన ఏదో ఒక బాల్ బయటకు వెళ్ళిపోతుంది, నాకు నమ్మకం ఉంది. అది గ్యాప్ లో బాలే ప్లేస్ చేసావు. కమాన్, టూకొచ్చాయి. ఓ ఫీల్డర్ ఆపేశాడా? ఓ ఆపేశాడు. ఇంత దూరంలో మనకి కనిపించలేదు, ఏం పర్వాలేదు. ఇంకా 8 రన్లు మాత్రమే మిగులున్నాయి. ఓకే, ఇంకా 4 బాల్ ఉన్నాయి, 8 రన్లు. కమాన్ హాల్క్, నీ హ్యాండ్ పవర్ చూపించు, బయటికి కొట్టేసాయి. అరే వాణ్ణి మాత్రం 6 తో ఫినిష్ అయినవ్వకండ్రా. అరే షాట్ ఆడాడు, 6 వెళ్ళిపోయిందా? లేదులే 4. అరే మీరు ఏదో ఫ్లూక్ లో గెలిచారా, లేకపోతే గనక మాతో మ్యాచ్ గెలవడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయినా సరే, నేను ఓటమిని ఒప్పుకోను. మళ్ళీ మరొకసారి ఆడదాము, అర్థమైందా? అరే మీకు ఎందుకురా ఇలాంటి షాట్లు? ఇంకొక 2 బాల్లున్నాయి, ఇంకొక 4 రన్లు కొట్టాలి. నువ్వు ఛాలెంజ్ ఓడిపోతావురా. మా బౌలర్ చేసే బాల్ మీరు కొట్టడం చాలా కష్టం. ఎవరో ఏదో అన్నట్టుకున్నారు. షాట్ చూసారా మీరు? ఒకసారి చూడకపోతే మళ్ళీ రీప్లేలో చూపిస్తాను, చూడండి. వినపట్లేదబ్బా. అది చూసావా షాట్? నువ్వు ఏదైతే షాట్ వాడి వల్ల కాదన్నావో అదే షాట్ ని ఎదరికొచ్చి మరి కొట్టాడు. ఆ విధంగా ఉంటుంది. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో. నీ దగ్గర డబ్బు ఉంది కదా అనేసి టాలెంట్ ఉన్నవాడిని తక్కువ చేసి మాట్లాడక మాకులాగా. ఇప్పుడు మా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని సింపుల్ గా ఓడించాము. సరే, నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి ఇంకొక మ్యాచ్ కూడా ఆడదాం. ఆ మ్యాచ్ నువ్వు ఓడిపోతే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఓకేనా నీకు?